టాయిలెట్స్లో మైనర్ చిన్న చిన్న ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ మిగతా శానిటేషన్ సంబంధించి ఒక నిమిషం ఉన్నా బ్రో. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా మనకి బిర్లా స్టేడియంలో మన ఈ సెక్టర్కి సంబంధించి మొత్తం మనం అక్కడ స్టేడియంలో 26 సెక్టర్స్గా దాన్ని డివైడ్ చేసుకొని దాంట్లో మనకి ముఖ్యంగా సెక్టర్ 1 సెక్టర్ 2 మన గతంలో అది సెక్టర్ 1 బిఎం గ్యాలరీ తర్వాత బీబీఎంపీ గ్యాలరీ ఉంది సార్. దాని ఈసారి సెక్టర్ 1 సెక్టర్ 2 అనుకుంటా అది ఒకటి ప్రపోజల్స్ ఇచ్చినాం సార్ కలెక్టర్ గారికి. దాని మీద డిసిషన్ తీసుకోవాల్సింది సార్. ఇక్కడ ఎక్స్పెండిచర్ కోసం ఈ ఐటీసీ వాళ్ళు కానీ ఎవరైనా ఇస్తున్నారా దీనికి ఎప్పుడన్నా? ఇస్తారు సార్. ఐటీసీ నుంచి మనకి 1 lakh వరకు నోటిఫైడ్ ఇచ్చారు సార్ బిఫోర్ లాస్ట్ ఇయర్. తర్వాత మనకి సిజరేజ్ నుంచి కూడా సంబంధించింది ఒక లిస్ట్ ఇచ్చారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ, పోలీస్ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, ఆహార భద్రత, లీగల్ మెటాలజీ, సమాచార శాఖ, పౌర సరఫరాల శాఖ, మత్స్య శాఖ. దీనికి సంబంధించి ప్రభుత్వ పక్షాన అధికారికంగా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయంటే రెగ్యులర్ ప్రాక్టీస్ కాకుండా ఎడిషనల్ గా మీరేమన్నా అడగాల్సింది కానీ మీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే అడిగితే క్లారిఫై చేసుకుందాం. అంటే అందరూ రొటీన్ గా చెప్పాల్సిన డిస్కషన్ ఏం అక్కర్లేదు. పాయింట్ వైజ్ గా మీరు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు మైక్ తీసుకొని చెప్పండి, లేకపోతే ఇక్కడికి వచ్చా మైక్ తీసుకొని చెప్పండి. ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. అది కూడా క్లియర్ అయిపోతుంది సార్. సో ఈ శానిటైజేషన్ సంబంధించి కానీ ఇతరత్ర నీట్ గా భద్రాచలం ఆ రోజు నీట్ గా ఉండేటట్టు వర్కర్స్ ఏరియా ఒక్కొక్కరిని ప్రాపర్ ఆఫీసర్ని ఫిక్స్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఇప్పటివరకు బందోబస్తు ప్లాన్ సార్ సుమారు 2000 మెంబర్స్ మేము డిప్లాయ్ చేస్తున్నాం సార్. ఈ టూర్స్ అంతా కూడా మాకు 2 days ముందు ఖమ్మం మైదాలు ముందు నుంచి వచ్చి సార్. సో బేసికల్గా మనకు ప్రతిసారి సార్ ఇక్కడ తలంబరాల టైంలో అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళేది ఒక ఇష్యూ జరుగుతుంది సార్. సో టెంపుల్ యోగానికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, తలంబరాలు ఆల్రెడీ మనము కౌంటర్ పెట్టినాం కాబట్టి ఆ మైక్లో లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేయడం వల్ల అందరూ కూడా అదే ప్లేస్ పోవడం జరిగింది. అక్కడ క్యాంపెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అదొకటి సార్. ఇంకొకటి కూడా లాస్ట్ టైం కూడా మేము అబ్జర్వ్ చేసాం సార్. న్యూస్ పేపర్ గారు అదేవిధంగా సీఎం గారు వచ్చే టైంలో మనకు ఈ లేన్స్ అన్ని కూడా చాలా నేరో లేన్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా బై వాక్ వస్తూ ఉంటారు కాబట్టి ఈసారి ఆల్టర్నేట్ రూట్ కూడా ట్రై చేస్తున్నాం సార్. అదొక సోషల్ మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ కూడా థ్యాంక్ యూ సార్. చేయాలంటే మన ఇటు ములుగు రోడ్డు నుంచి వచ్చే రోడ్డు ప్యాచ్ వర్క్ నేను వచ్చేటప్పుడు చూశాను. ఏజెన్సీలు ఫైనాన్స్ చేసి ఎన్ని రోజుల్లో ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం పార్ట్స్ వర్క్స్ అంటే 21వ తారీఖు నేను మళ్ళీ పర్సనల్ విజిట్ చేస్తాను. వెహికల్ కూడా మూవ్మెంట్ ఉండేటట్టు లేదు. ఈ పొల్లు కేవలం దాని మీద పెట్టి ఎక్కడ పాటు వర్క్స్ ఏ రోడ్డుకి భద్రాచలం 360 degrees లో ఉండే అప్రోచ్ రోడ్లు అన్ని R&B వాటిని ప్రాపర్గా ఇంటాక్ట్ పెట్టుకోం. టోటల్ బ్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ మిగతా ఇంటర్నల్ స్టేడియంలో ఉండేదంతా ఏదైతే రొటీన్ జరిగే దాని గురించి నాకు పెద్దగా అక్కర్లేదు. అవుట్ సైడ్ మటుకు ఐ విల్ అబ్జర్వ్ క్లీన్ అబ్జర్వ్ ఈసారి. నేను వచ్చాను ఇప్పుడు అటు అక్కడికే మిమ్మల్ని పిలిపించి అక్కడే వాంచుదాం అనుకున్నాను. రోడ్డు అస్సలు బాగలేదు. ప్యాచ్ వర్క్ చేసుకోండి. ప్రతిసారి ఇక్కడ రావడంతో ముఖ్యమంత్రి గారు రావడంతో వీళ్ళు రావడంతో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పోలీస్ కోఆర్డినేషన్తో తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసు మీరు కోఆర్డినేట్ చేసుకుని ప్రాపర్ ప్లాన్ చేయండి. ఇప్పుడు కొత్త మనం ఓపెన్ అయినాం కదా, ఫుడ్ కొంత ఆల్టర్నేటివ్ ఏమైనా రోడ్ ఇందాక చెప్పినట్టు వర్కౌట్ అవుతాం, అది కూడా ప్లాన్ చేయండి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ టైం పవర్ బాటం ఇతరత్ర లేకుండా ముందే అన్ని చెక్ చేసుకో. అవసరమైతే వేరే ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా కూడా స్పేర్ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ కూడా మూవ్ చేసుకోండి. ప్రాపర్గా చూసుకోండి. పవర్ శాంపుల్స్ అన్ని పంపించాము సార్. టెంపుల్కి సంబంధించిన శాంపుల్స్ అన్ని పంపించాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ వేగా కండక్ట్ చేసి 200 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ ఇచ్చాము. అండ్ ఈ మంత్ 17th ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఒకటి కండక్ట్ చేస్తాం సార్. అందులో 200 మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తాం సార్.
దాంట్లో 63 మెంబర్స్ ఫ్రమ్ భద్రాచలం అండ్ 20 మెంబర్స్ ఫ్రమ్ పర్ణశాలం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం టెంపుల్లో ప్రసాదం చేసే వాళ్ళని కూడా అదే రోజు ట్రైనింగ్ పిలిపి వాళ్ళకి ఒకసారి మొత్తం హైజీన్ ప్రాక్టీస్ మీద ట్రైనింగ్ ఒకసారి ఇస్తాం సార్. స్టేట్ వేడిగా వివిధ సంబంధించింది ప్రాపర్ ముందే రిజిస్ట్రేషన్, మళ్ళీ వాళ్ళ ఫుడ్ లో ఏదన్నా డీకంపోజ్ అయితే తిని మళ్ళీ అప్సెట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. దాన్ని ప్రాపర్ గా మీరు రిజిస్టర్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేయండి, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి. వాళ్ళకి మీరు ఇందాక చెప్పినట్లు 17th 20th ఒక డేట్ పెట్టుకొని మస్ట్ అండ్ షుడ్ మీరు రిజిస్టర్ అయిన వాళ్ళని అలౌ చేస్తే ఈ ఫుడ్ వాళ్ళ ప్రసాదమైనా ఇతరత్రో వీళ్ళు పెట్టేది మంచి ఉద్దేశంతోనే పెడతారు. మాకు ఇక్కడ ఉన్న మన పక్కన ఉన్న లాడ్జెస్ మనకి అప్లికేషన్ చేస్తారు. ఎవరు కూడా చేయకుండా చూసుకోమన్నారు సార్. మనకి 572 రూమ్స్ ఉన్నాయి సార్. వాటిని ఎక్కడ ఓవర్ చార్జ్ చేయకుండా ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తాం సార్. రెండోది మనకి ఎవరు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఇస్తావా, నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తావా? మన మేడారంలో పోలీసులు సంబంధించి ఇప్పుడు వాలంటీర్స్ గురించి ఇప్పుడు అడిగారు. ఆర్డర్ సిఈ గారు మెయిన్ ఇంపార్టెంట్ అది. ఈ టీం అంతా ఎలక్ట్ పెట్టుకోండి. మీరు కానీ మీ సూపరింటెండెంట్ లోపల ఉండే టీం అంతా కూడా ఎలక్ట్ పెట్టుకోండి. చివరిలో కళ్యాణం అయిన తర్వాత అందరు కవర్ అయిపోయి ఏవైతే రాముని తలంబ్రాలు జరిగిన వాటికి కావాలని చేసి మనం అక్కడ ప్రకటించడం వల్ల ఏంటంటే అందరూ చేసి అదే తలంబ్రాలు కావాలని చేసి అందరు పోటీ పడడం చాలా క్రౌడ్ అయ్యి అందులో విఐపీలు విఐపీ కార్యక్రమాలు అందరూ కూడా పోటీ పడడం వల్ల క్రౌడ్ అయిపోయి చాలా మంది కొద్దిగా తీసుకెళ్ళి అలాంటివి కాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. మనకి లాస్ట్ టైం కూడా మన ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పటాభిషేకం అయిన తర్వాత ఫెస్టివల్ పటాభిషేకం అయిన తర్వాత మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఆ బాగా చేసిన దాంట్లో కొంతమంది డ్రౌనింగ్ చేసి అనిపిస్తున్నాయి. దాన్ని డ్రౌనింగ్ కాకుండా మనం చూసుకోవాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఫోకస్ చేయాలి. మరి అలానే ఎస్పీ గారికి తెలిసి ఇక్కడ ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆఫీసర్స్ ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేసే విధంగా అవి వెహికల్స్ అన్ని కూడా మనం స్టేడియం దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా ట్రాఫిక్ అవుతుంది. విఐపీలతో పాటు విఐపీకి వచ్చే కార్లు కూడా రకరకాలుగా విఐపీ బోర్డు పెట్టుకుని రావడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే మంత్రివర్యులు రివ్యూ చాలా చెప్పే తీసుకోవాలని అనుకున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి షార్ట్ రివ్యూ తీసుకొని పోతున్నారు మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ. మేము ఎందుకంటే మంత్రివర్యులు అర్జెంట్గా వెళ్ళాలి, ఇంకో 2 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి కొంతవరకే తీసుకొని శ్రీరామనవమికి ప్రస్తుతానికి అంతవరకే తీసుకొని వెళ్ళాలని ఇంతకుముందే డిసైడ్ చేశారు కాబట్టి వెళ్తున్నారు. లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకొని ఏ విధంగా చేయాలని. సార్ ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న సీఎం గారితో కూర్చున్నప్పుడు మా పక్కన వేరే డిస్టిక్ వాళ్ళు వచ్చి వేరే దగ్గర వచ్చి చేస్తే అది మేము మంత్రి సీఎం పక్కన లేకుండా అయిపోతున్నాం సార్. కాబట్టి దయచేసి మేము ఆ సీఎం పక్కన, ఎందుకంటే ఆ టీవీలో చూసినా మేమే కనిపించాలి, సీఎం గారే కనిపించినట్టు జిల్లా వాళ్ళు ఖమ్మం వాళ్ళకి కనిపించినట్టు చేయాలని చెప్పి నాదొక రిక్వెస్ట్ సార్. దాని తర్వాత అందరు కూడా స్టాఫ్ కు ఆ రోజు మీరు డ్యూటీ చేస్తే శ్రీరామనవమికి రాముడి కళ్యాణం చేసినట్టే కాబట్టి ఆ ఒక ఫలితం మీకే దొరుకుతుంది. డ్యూటీ వదిలిపెట్టి మీరు కళ్యాణం దగ్గర కూర్చుంటే మాత్రం అది అయ్యే పరిహారానికి ఒక కేటెట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులందరూ అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను డీటెయిలింగ్ చెప్తూ కూడా పోవటలేదు. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ చేసిన అధికారులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా ప్రతి అధికారి పోవాలి. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చూసుకోండి. కళ్యాణం అయిన తర్వాత లాస్ట్ టైం అనుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను, మిగతా మంత్రులు పక్కన ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఐడెంటిఫికేషన్తో పాటు మన ఎండోమెంట్ వాళ్ళు, సమ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రాపర్గా మనం రిసీవింగ్ కానీ ఎగ్జిటింగ్ కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. 1 or 2 జడ్జెస్ మాటల మధ్య కొంచెం అనేజీగా ఫీల్ అయ్యారు. అది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అదే రకంగా గోదావరి నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ప్రాపర్గా దాన్ని
మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. రాముల వారు అంటే ఒక ఖమ్మం జిల్లాకే రాముల వారు కాదు, ఒక తెలంగాణ రాష్ట్రానికే రాముల వారు కాదు, అందరు భక్తులకి రాముల వారే. తప్పకుండా మన వివిఐపి అన్నప్పుడు వివిఐపికి అందరినీ అక్కడ చూడండి, చూసి వీలైనంత వివిఐపిని మినిమైజ్ చేయగలిగితే బెటర్. వివిఐపిని ఇంక్రీజ్ చేసుకోకుండా మినిమైజ్ చేయగలిగితే దెన్ మీ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ కానీ భక్తులకు సౌకర్యార్థం కానీ మనం చేసే వసతులు ఇవ్వగలుగుతాం. రోడ్లు ఇంటర్నల్ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థని కానీ క్లీన్ చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచి పులిపెట్టిలో లోకల్ మున్సిపాలిటీ కింద వస్తుందో కార్పొరేట్ గ్రామ పంచాయతీ క్లీనింగ్ కార్యక్రమం కూడా ప్రాపర్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్ కూడా ఒకటి ప్రిపేర్ చేశారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఫైనలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రి గారు లోకల్ మిగిలిన మొత్తంతో షేర్ చేసుకొని దాని మీద కూడా విధి విధానాలు ఎట్లా అనేది డెఫినెట్గా చేసుకోవడం జరుగుతుంది. చివరిగా అధికారులందరూ అనుభవించలు ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పర్యాయాలు ఈ కళ్యాణంలో మీరు పాల్పంచుకున్న వాళ్ళు గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు కలెక్టర్ గారు ఎక్కడో దగ్గర అకామిడేట్ చేస్తాను ఎక్కడ చేస్తాను చెప్పండి. ఎమ్మెల్యే గారు చేపిస్తారా చెల్లెలు ఎంత పేమెంట్ చేపిస్తాను. ఫోటో తీసి అదే ఇల్లు అవ్వలేదు కదా ఇంకా. ఇచ్చేటప్పుడు మీకు 15 ఇల్లు దాంట్లో కేటాయించి ఇస్తాం. ఇప్పుడు ఎవరు ఉన్నాయి? అందరు ఖాళీ చేపిస్తారు. అట్లా అనాథరైజ్ ఎవడు వెళ్ళినా ఖాళీ చేపించేసి ఉట్టికి ఎందుకు ఇచ్చేస్తారు?